Hi friends, I am your Dhanshekar. I welcome you all to this session on spoken English. I hope you are doing well. So without wasting time, let's get started. Previously we learnt present perfect continuous tense. In present perfect continuous tense, there are two helping verbs, have been and has been. After have been and has been, we use verb in the present participle form, that is ing form. After have been and has been, if verb is there in ing form, then it talks about the action which was started in the past and it is still going on. In this session, if you take past perfect continuous tense, here the helping verb is had been. After had been, naturally we use verb in the ing form, because any continuous tense, the verb must be there in the ing form only. Here you have to understand very simple thing, that present perfect continuous tense, it talks about the past and the present. But when we take past perfect continuous tense, the action which was started in the past and continued up to certain time in the past. It means it was started in the past and ended in the past. Indirectly it tells us that the action is not in progress at present anymore. Whatever the action which was started in the past and continued up to certain time in the past, then that particular action generally we say past perfect continuous tense. ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి గతంలో ఒకానొక సమయం వరకు జరుగుతూ ఉన్న పనిని చెప్పడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతాం. గతంలో ప్రారంభమైంది, గతంలోనే ఒకానొక సమయం వరకు జరుగుతూ ఉన్న పనిని. మళ్ళీ గతంలో ఒకానొక సమయం వరకు జరిగింది అని చెప్పకూడదు. we are supposed to say the action is in continuous form. ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఆ పనిని కూడా కంటిన్యూస్ టెన్స్లోనే కంటిన్యూస్లోనే ప్రజెంట్ చేయాలి. You can compare with the present perfect continuous tense and past perfect continuous tense. In present perfect continuous tense, the action which was started in the past and now also it is going on. బట్ గతంలోనే స్టార్ట్ అయ్యి గతంలోనే ఒకానొక సమయం దాకా జరుగుతూ ఉన్న పనిని ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. రిమెంబర్, ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వి గివ్ ప్రియారిటీ టు వెన్ ద యాక్షన్ వాజ్ స్టార్టెడ్. మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఆ పని ఎప్పుడు స్టార్ట్ అయ్యే దానికి ప్రియారిటీ ఇస్తాం, ఇంపార్టెన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, I have been studying since 7 AM. నేను మార్నింగ్ 7 గంటల నుంచి చదువుతూనే ఉన్నా అంటాం కదా. మార్నింగ్ 7 గంటల నుంచి చదువుతూనే ఉన్నా. ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ పని? మార్నింగ్ 7 గంటలకి. ఎప్పుడు ఫినిష్ అయింది మనకు తెలియదు, ఇంకా ఫినిష్ కాదు, ఆ పని ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వి గివ్ ప్రియారిటీ టు వెన్ ద యాక్షన్ వాజ్ ఫినిష్డ్. ఎప్పుడు ఆ పని ముగించింది దానికి ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. ఇప్పుడు ఇలా చెప్తాం కదా, నేను నిన్నటి వరకు ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాను అంటే దానికి అర్థం ఈరోజు రాయడం లేదు, నిన్నటి వరకు ఆ పనిని చేస్తూనే ఉన్నావు. ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ టిల్ ఎస్టర్డే. నేను నిన్నటి వరకు ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నా. ఎగ్జామ్స్ నాకు ఎప్పుడు స్టార్ట్ అయింది దాని గురించి నేను మాట్లాడట్లా, బట్ ఎప్పుడు ఎండ్ అయింది? నిన్నటికి ఎండ్ అయింది. నిన్న తర్వాత నేను చేయట్లే ఆ పనిని, నిన్నటి వరకు ఆ పనిని చేశా. ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ టిల్ ఎస్టర్డే. నేను ఈరోజు 7 గంటల వరకు నిద్రపోతూనే ఉన్నా అంటే నేను ఎప్పుడు పడుకున్నాను, ఎప్పుడు నిద్రపోవడం స్టార్ట్ చేశానని చెప్పట్లా, బట్ ఎప్పటి వరకు చేస్తూ ఉన్నానని మాత్రమే చెప్తున్నా. ఐ హ్యాడ్ బీన్ స్లీపింగ్ టిల్ 7 o'clock in the morning. నేను 7 గంటల వరకు నిద్రపోతూనే ఉన్నా. ఐ హ్యాడ్ బీన్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్స్ టిల్ 12 o'clock. నేను 12 గంటల వరకు మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూనే ఉన్నా. 12 తర్వాత మాట్లాడట్లా, 12 గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నా. 12 గంటల వరకు మాట్లాడాను అని చెప్పకూడదు, ఎందుకంటే ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి యాక్షన్ని కూడా కంటిన్యూస్ టెన్స్లోనే ప్రజెంట్ చేయాలి. మాట్లాడుతూ ఉన్నా అని చెప్పాలి. హీ హ్యాడ్ బీన్ సర్చింగ్ ఫర్ ఏ జాబ్ లాస్ట్ మంత్. అతడు లాస్ట్ మంత్ అంతా జాబ్ కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నాడు అంటే ఈ నెల సెర్చ్ చేయట్లేదు, లాస్ట్ మంత్ అంతా చేశాడు. ఈ నెల అతనికి జాబ్ వచ్చి ఉండొచ్చు, జాయిన్ అయ్యి ఉండొచ్చు. We had been living in Chennai till
2012. మేము 2012 వరకు చెన్నైలో నివసిస్తూ ఉన్నాం. 2012 తర్వాత చెన్నైలో నివసించడం లేదు, 2012 వరకు నివసిస్తున్నాం. అర్థమవుతుందా? సార్ ఎప్పుడు కూడా ఎండింగ్ టైమే ఇండికేట్ చేయాలా అంటే కోర్స్ నాట్, అలా కాదు. గతంలో ఇంకో పని స్టార్ట్ అయ్యే వరకు ఈ పని జరుగుతూ ఉందని కూడా చెప్పచ్చు. లెట్ us see some examples with this. I had been sleeping before my friend woke up me. అంటే మా ఫ్రెండ్ నన్ను నిద్ర లేపేంత వరకు నేను నిద్రపోతూనే ఉన్నా. ఇక్కడ 2 యాక్షన్స్ ఉంది. ఒకటి నేను నిద్రపోతూ ఉండడం, 2 మా ఫ్రెండ్ నన్ను నిద్ర లేపడం. ఫస్ట్ జరుగుతూ ఉన్న పని ఏంటి? నేను నిద్రపోతూ ఉండడం. సెకండ్ యాక్షన్ ఏంటి? మా ఫ్రెండ్ నన్ను నిద్ర లేపడం. ఆ సెకండ్ యాక్షన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఈ పని జరుగుతూ ఉందని చెప్తాం కదా, అలాంటప్పుడు కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడచ్చు. ఐ హ్యాడ్ బీన్ స్లీపింగ్ బిఫోర్ మై ఫ్రెండ్ వోక్ అప్ మీ. మా ఫ్రెండ్ నన్ను నిద్ర లేపేంత వరకు నేను నిద్రపోతూనే ఉన్నా. I had been preparing for UPSC Civil Services before I started this channel. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయక ముందు వరకు నేను యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా. అంటే దానికి అర్థం స్టార్ట్ చేసిన తర్వాత నేను యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ కావడం లేదు, స్టార్ట్ చేయక ముందు వరకు నేను ప్రిపేర్ అవుతూ ఉన్నా అని చెప్తున్నా. బట్ నా ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశానని కూడా నేను మాట్లాడట్లా, ఎప్పటి వరకు చేశానని మాత్రమే మాట్లాడుతున్నా. He had been waiting for you before you came. అతడు నువ్వు రాకముందు వరకు నీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు వచ్చిన తర్వాత వెయిట్ చేయడం మానేశాడు, బట్ నువ్వు రాకముందు వరకు అతడు వెయిట్ చేస్తూనే ఉన్నాడు. We had been talking about you before you came. నువ్వు రాకముందు వరకు మేము నీ గురించే మాట్లాడుతూ ఉన్నాం. She had been going to office by bus before she bought the car. ఆమె కారు కొన్నంత ముందు వరకు బస్సులో ఆఫీస్కి వెళ్తానుంది. కారు కొనిన తర్వాత కారులో వెళ్తుంది. కారు కొనక ముందు వరకు ఆమె బస్సులో ఆఫీస్కి వెళ్తా ఉంది. Let us see how to frame questions. I had been waiting for you before you came. నువ్వు రాకముందు వరకు నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్తో ఇలా అన్నారు, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ బిఫోర్ యూ కేమ్. నువ్వు రాకముందు వరకు నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నానని. అప్పుడు అతను అడుగుతారు మిమ్మల్ని, నేను రాకముందు వరకు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నావా అనేసి. అప్పుడు టేక్ ద హెల్పింగ్ వర్బ్ అండ్ యూస్ ఇట్ బిఫోర్ ద సబ్జెక్ట్. హ్యాడ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ బిఫోర్ ఐ కేమ్. నేను రాకముందు వరకు నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నావా. ఇప్పుడు నేను వెయిట్ చేస్తూ ఉండలేదు అని నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలి. ఐ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ బిఫోర్ యూ కేమ్. గుర్తుపెట్టుకోండి, హ్యాడ్ బీన్ కావచ్చు, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, విల్ బీ, ఇలాంటి వచ్చినప్పుడు ఆ రెండింటిని బ్రేక్ చేస్తాం అనమాట. ఇప్పుడు హ్యాడ్ బీన్ బ్రేక్ చేసి మధ్యలో సబ్జెక్ట్ని ప్లేస్ చేస్తామన్నమాట. ఓకేనా? హ్యాడ్ యూ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ బిఫోర్ ఐ కేమ్. నేను రాకముందు వరకు నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉండలేదా. ఇన్ నెగిటివ్ అగైన్ వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ అనమాట, విచ్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆన్సర్, సమాధానం రూపంలో ఉండే సెంటెన్స్ అది. ఇది క్వశ్చన్, పాజిటివ్లో క్వశ్చన్, విచ్ ఈస్ నెగిటివ్ సెంటెన్స్, విచ్ ఈస్ నెగిటివ్లో క్వశ్చనింగ్ అనమాట. ఇప్పుడు ఫార్ హూమ్ హ్యాడ్ యూ బీన్ వెయిటింగ్ బిఫోర్ ఐ కేమ్. నేను రాకముందు వరకు నువ్వు ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నావు. ఇలా క్వశ్చన్ వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. యువర్ విష్. నెక్స్ట్, ఐ హ్యాడ్ బీన్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్స్ టిల్ 12 o'clock. నేను మా ఫ్రెండ్స్తో 12 గంటల వరకు మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తారనమాట ఎవరైనా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, హ్యాడ్ యూ బీన్ టాకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ టిల్ 12 o'clock. మీరు 12 గంటల వరకు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నారా. వాట్ హ్యాడ్ యూ బీన్ టాకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ టిల్ 12 o'clock. 12 గంటల వరకు ఏం మాట్లాడుతున్నారు మీ ఫ్రెండ్స్తో. ఐ హ్యాడ్ నాట్ బీన్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్స్ టిల్ 12 o'clock. నేను మా ఫ్రెండ్స్తో 12 గంటల వరకు మాట్లాడుతూ ఉండలేదు. హ్యాడ్ యూ నాట్ బీన్ టాకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ టిల్ 12 o'clock. నువ్వు 12 గంటల వరకు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండలేదా. నిజం చెప్పు, ఇట్లా అంటాం కదా అట్లా. నెక్స్ట్, థర్డ్ పర్సన్ సింగులర్తో చెప్తాం, లైక్ హీ షీట్.
షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ టిల్ 2 o'clock in the మార్నింగ్. ఆమె మార్నింగ్ 2 గంటల వరకు చదువుతూనే ఉన్నది. అంటే 2 గంటల తర్వాత ఆ పని ఆపేసింది, బట్ 2 గంటల వరకు ఆ పనిని చేస్తూనే ఉన్నది. ఇప్పుడు క్వశ్చన్ చేయాలి, హ్యాడ్ షీ బీన్ స్టడీయింగ్ టిల్ 2 o'clock in the మార్నింగ్. ఆమె 2 గంటల వరకు చదువుతూనే ఉన్నదా? ఎట్లా చదువుతూ ఉండింది అంతసేపు అంటాం కదా. హౌ హ్యాడ్ షీ బీన్ స్టడీయింగ్ టిల్ 2 o'clock in the మార్నింగ్. 2 గంటల వరకు ఎలా చదువుతూ ఉన్నది ఆమె? షీ హ్యాడ్ నాట్ బీన్ స్టడీయింగ్ టిల్ 2 o'clock in the మార్నింగ్. ఆమె 2 గంటల వరకు చదువుతూ ఉండలేదు. హ్యాడ్ షీ నాట్ బీన్ స్టడీయింగ్ టిల్ 2 o'clock in the మార్నింగ్. ఆమె 2 గంటల వరకు చదువుతూ ఉండలేదా అని నెగిటివ్లో క్వశ్చనింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్ యూస్ చేద్దాం. వై హ్యాడ్ షీ నాట్ బీన్ స్టడీయింగ్ టిల్ 2 o'clock in the మార్నింగ్. ఆమె ఎందుకు 2 గంటల వరకు చదువుతూ ఉండలేదు? రేపు ఎగ్జామ్ ఉంది కదా, చదవాలి కదా, ఎందుకు 2 గంటల వరకు చదువుతూ ఉండలేదు ఇలా అంటాం కదా. దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఫ్రేమింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. పాజిటివ్, పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఐ హోప్ I am clear, you are also clear. Thanks for watching my video. Please do subscribe and support me. Have a good day ahead. Thank you very much.